104వ కీర్తన 30వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. నీవు నీ ఊపిరి విడువుగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతములను నూతన పరుచుచున్నావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గుడ్ ఫ్రైడే, ఈస్టరు, మాండీ థర్స్డే, ఆ యొక్క కూడికలకు మనం కొంచెం మన అంశాన్ని కొంచెం ఆఫ్ చేసుకొని మనము సందర్భాన్ని బట్టి కొన్ని సందేశాలు మనము విన్నాము. తిరిగి ఈరోజు మన అంశంలోనికి నేను వస్తున్నాను. హల్లెలూయా. మన అంశం ఏంటి? నూతన సృష్టి. నూతన సృష్టి. దేవుని యొక్క ఊపిరి ద్వారా, అనగా దేవుని ఆత్మ ద్వారానే నూతన సృష్టి జరుగుతుంది, నూతన పరచబడడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనము మన జీవిత కాలాల్లో మన కుటుంబాల్లో కానీ, మన బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగు వారిలో కానీ, లోకంలో చాలా దుఃఖకరమైన విషయాలు మనము వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కొంతమంది వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. ఎంత చెప్పినా కానీ మా పిల్లోడు మారడం లేదు అని, ఎంత చెప్పినా కానీ, లేక ఎంత కొట్టినా కానీ వాని మనసు మారడం లేదు అని. సంవత్సరాలు సాగిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు సాగిపోతూ ఉన్నాయి, వాళ్ళు మాత్రం మారడం లేదు. ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, ఉపవాసాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఫలితాలు చాలా స్వల్పంగానే ఉన్నాయి. ఫలితాలు స్వల్పంగా, కొద్దిగానే ఉన్నాయి. కొంతమంది సంవత్సరాలు మారకుండానే, కొత్త మనస్సు రాకుండానే, కొత్త జీవితం రాకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. పాపులుగానే, ఎలా పాపులుగానే ప్రాణాలు కోల్పోయి వారు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే బైబిలు దానికి ఒక విడుదలను గురించి చెప్తుందన్నమాట. హల్లెలూయా. అదే మనం చదివినటువంటి వాక్యంలో ఉండేది. అలాంటి వారికి విడుదల అనేది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరుగుతుందన్నమాట. హల్లెలూయా. ఎవరి ద్వారా జరుగుతుంది? అంతే, ఇంక వేరే మార్గమే లేదన్నమాట. ప్రార్థన చేసే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందే ప్రార్థన చేయాలన్నమాట. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. చాలామంది ప్రార్థనలు చేస్తారు, పరిశుద్ధాత్మ ప్రార్థన వేరే, పరిశుద్ధాత్మలో చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది, మామూలుగా చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చేసే ప్రార్థన పక్క వాళ్ళకు కూడా అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకు కూడా అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు. అదే రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఉండేది. దీన్ని ఎప్పుడు
మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యముగానే మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నీ ప్రార్థన అందరూ ఇని మెచ్చుకోవాలని చేయకూడదు. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఇతరులు వినాలా మెచ్చుకోవాలని చేయరు. అది జరగదు. ఎందుకంటే అసలు వాళ్ళు పరిశుద్ధాత్మలో చేసే ప్రార్థన ఒక్కొక్కసారి అసలు ఎవరికి అర్థం కాదు. వాళ్ళు మూలుగుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, వారు పలికేది స్పష్టంగా అర్థం కాదు. మనకు కొంతమందికి అది ఇసుగ్గా ఉండొచ్చు, కోపం కూడా రావచ్చు. ఎందుకంటే మనకు ఆధారాలు ఉన్నాయి. హన్న యాజకుడైన ఏలి ఎదుట మోకరించి ఆమె నోటి మాట బయటికి రాకుండా మూలుగుతూ ఉంది, ఏడుస్తూ ఉంది, ఊగిపోతూ ఉంది. ఆయన ఏమనుకున్నాడు? మద్యం సేవించి ఊగిపోతుంది అనుకున్నాడు. ఆయన చూసి ఓర్చుకోలేక సహించలేక ఎంత కాలం ఎంత సమయం నువ్వు మత్తురాలమై ఉంటావని అడిగేచ్చాడు ఆయన. సమూయేలు మొదటి అధ్యాయంలో అదంతా ఉండేది. ఇప్పుడు చదవద్దు, వినండి. అదంతా బాధ అయితే మీకు అర్థమవుతుంది. అంటే తన బాధ అంతా వెళ్ళగక్కుంటా ఉందన్నమాట. ఆత్మలో మూలగతా ఉంది. ఏం ప్రార్థన చేస్తుంది? ఎదుటిగా కూర్చోన్న యాజకుడికి అర్థం కాల. కోపం వచ్చేసింది ఆయనకి, అరిచేశాడు. మత్తురాలువ ఎంతసేపు ఉంటావు నువ్వు అని. అప్పుడు చాలా చక్కగా చెబుతుంది జవాబు, నేను మద్యం సేవించలేదు. నా ఏలినవాడా ఎంత చక్కగా మాట్లాడిందో తెలుసా? నా ఏలినవాడా నువ్వు అట్లా అనుకోవద్దు, నేను మద్యం సేవించలా. నా హృదయాన్నంతా నా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నా అని చెప్పింది. హల్లెలూయా. అప్పుడు ఆయన కళ్ళు తెరవబడ్డాయి. నీ మనవి దేవుడు ఆలకించి నీవు అడిగినది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు పో అని చెప్పాడు. అంతే, ఆమె గర్భవతి అయిపోయింది. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ సహాయము చాలా అవసరం. ఇందాక కమతం మరొక సాక్ష్యం చెప్పింది. అది నాకు అర్థమవుతా ఉంది. కొందరికి అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ అర్థం కావాల్సిన అక్కర్లేదు. ఆమె కన్నీళ్ళు, ఆమె యొక్క మాటలు, ఆమె ఏడుస్తూ ఆత్మలో చెప్పిన సాక్షి ఎవరికి అర్థం కావాల్సిన అక్కర్లే. దేవునికి మహిమ జరిగితే చాలు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆమెలో దేవుని ఆత్మ మూలగుతా ఉంది. ఎందుకంటే ఆమె ప్రాణాన్ని దేవుడు పోకుండా కాపాడాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అలాగా ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా ఒక నూతన మనస్సు అనేది, నూతన జీవితం అనేది రాదు ప్రియులరా. ప్రార్థన కూడా దేవుని ఆత్మ లేకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలన్నీ జీవము లేని ప్రార్థనలు అయిపోతాయి అంతే. వాటి వల్ల ప్రయోజనం ఉండదు. నీ గొంతు నొప్పి, నీ యొక్క అరుపులు కేకలుగానే ఉంటాయి తప్ప అవి ఆత్మలో ఒక కార్యము జరగదు. అందుకని పరిశుద్ధాత్మ అభిషేకంతో ఫుల్లుగా నింపబడి ఉండాలి. అనుదినము నింపబడాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం చదువుమా. ఇలాగున పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును.
వారు ప్రకటన చేయుచు ఒత్తురు, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా, సౌలుని రాజుగా, పాత నిబంధనలో సౌలు రాజు సంగతి ఇప్పుడు మనం వినేది. కొత్త నిబంధనలో సౌలు ఉన్నాడు, యేసు ప్రభు యొక్క అపోస్తులుడు, పౌలుగా మారిన సౌలు. ఇప్పుడు మనము పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీల మొదటి రాజు అయిన సౌలు రాజుని గురించి వింటున్నాం. ఇశ్రాయేలీలు సమూయేలును అడిగారు, మాకు రాజు కావాలని. సరే, అప్పుడు దేవుడు దాని గురించి అనేక విషయాలు చెప్పాడు. తర్వాత వాళ్ళు కోరుకున్నట్టుగా రాజుని ఏర్పాటు చేశాడు. ఈ సౌలుని ఏర్పాటు చేశాడు అన్నమాట. సౌలుని రాజుగా ప్రతిష్ఠ చేస్తాడు, అభిషేకం చేస్తాడనమాట. ఎవరు? సమూయేలు. తర్వాత ఏం చెప్పాడంటే, నువ్వు ఆ ఉన్నత స్థలానికి పోతే అక్కడ ప్రవక్తలు వస్తూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు ప్రకటిస్తూ వస్తారు. చప్పలు కూడా దేని మహిమ పెడతాం. వాళ్ళతో నీవు కలిసినప్పుడు నీవు కూడా ప్రకటిస్తావు. నీవు కూడా ఎలా ప్రకటిస్తాడు? వాళ్ళ మీద ఉన్న అభిషేకము ఈ మీదకి వచ్చేస్తుంది అనమాట. హలో, చప్పలు కొట్టండి. ఆ ప్రవక్తల మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం అతనికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళతో పాటు ఇతడు కూడా ప్రకటిస్తాడనమాట. అంటే ఇతడు ప్రవక్త కాదు, ఇతడు అప్పుడే రాజుగా ప్రతిష్ఠ చేయబడ్డాడు అంతే. అతను సాధారణమైన ఒక మనిషి, దేవుడు ఎన్నుకున్నాడు, ప్రతిష్ఠ జరిగింది, అభిషేకం చేశాడు సమూయేలు. ఆ ప్రవక్తలు అక్కడ కనబడతారు. నువ్వు వాళ్ళని కలుసుకున్న వెంటనే నీవు కూడా వారితో కలిసి ప్రవచిస్తావు అన్నాడు. తర్వాత యెహోవా ఆత్మ నీ మీదకి వస్తుంది, నీకు కొత్త మనసు వచ్చేస్తుంది అని చెప్పాడు. చప్పలు కొట్టి దేని మహిమపడు. ఏం చెప్పాడు? నువ్వు వాళ్ళలాగా ప్రకటిస్తుంటావు, వాళ్ళలాగా నువ్వు ప్రకటిస్తూ ఉండగా నీకు కొత్త మనస్సు వస్తుంది. ఎప్పుడు? నీవు అలాగా ప్రకటిస్తూ ఉండగా దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది, అప్పుడు నీకు కొత్త మనసు వచ్చేస్తుంది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. చూసారా, ఒక సాధారణమైనటువంటి మనిషి దేవుడు ఏర్పరచుకొని ప్రతిష్ఠించుకున్నాడు, అభిషేకించాడు. అలాగనే మన జీవితాల్లో కూడా మనం అందరం కలిసి స్తుతించేటప్పుడు, మనం అందరం కలిసి పాడేటప్పుడు, కీర్తించి ఆరాధించేటప్పుడు, హల్లెలూయా, దేవుని యొక్క వాక్కులు దైవజనుడు ప్రకటించేటప్పుడు, హల్లెలూయా, దేవుని ఆత్మ అభిషేకము అందరి మీదకి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు కొత్త మనస్సు ఎవరికైతే కావాలని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ కోరుకుని ఉంటారో వారు గనక ఆ మందిరములో, ఆ గుంపులో గనక ఉంటే, హల్లెలూయా, ఆ గుంపులో గనక ఉంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం వాడిని తాకిన వెంటనే అతనిలో కొత్త మనస్సు వచ్చేస్తుంది. చప్పలు కొట్టి దేని మహిమపడు. అందుకనే ప్రార్థన చేయడానికి రాదు, నేను దేవుని ప్రార్థన చేయలేను, పాట పాడలేను, నేను అక్కడికి వస్తే నాకు భయం, నాకు ఎవరు తెలియదు అనుకొని చాలామంది రారు గుడికి. కానీ మిగతా అన్ని చోట్లకి వెళ్తారు, ప్రతి చోటుకి వెళ్తారు, నిర్భయంగా వెళ్తారు, భయము లేకుండా వెళ్తారు. జగడాలు వస్తే కొంగును పైకెత్తి కాలు దువ్వి ఎవరను అని చెప్పి సవాలంటూ మొగుడు కంటే ముందు పోతారనమాట. అలాంటి వాళ్ళు దేవుని సన్నిధి కంటే అమ్మమ్మ నేను రా, నాకు భయము. ఇదంతా చేసేది ఏంటంటే కొత్త మనసు రానియకుండా, మారు మనసు రానియకుండా, కొత్త జీవితం రానియకుండా సాతాను చేసే కుట్ర. అందుకనే నీకు పాట వచ్చో పాట రాదో, ప్రార్థన చేయడం వచ్చో ప్రార్థన చేయడం రాదో, నీకు ఏమొచ్చో ఏమి రాదో, నువ్వు మాత్రము పరిశుద్ధుల మధ్యలోకి వచ్చేయాలి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుల మధ్యలోకి వచ్చేయాలంటే నీవు ఎప్పుడైతే ప్రకటన చేయడం, పాడడం మొదలు పెడతావో నీ మీదకి అభిషేకం వచ్చేస్తుంది. హల్లెలూయా. అప్పుడు కొత్త మనసు వస్తుంది. ఇప్పుడు ఏకజాన ప్రార్థనలో కొంతమంది రోజు కూడుకుంటూ ఉంటాం. ఆ బూదిరి ప్రతిమ
పాట పాడంటే మొదట నేనేం పాడేది అంటుంది. తర్వాత ఒకరోజు పాడతావులే పాడమ్మా అన్న, పాడింది. ఇంకా ఎంత బాగా పాడేస్తుందంటే అంత బాగా పాడేస్తుంది అనమాట. ఎలా జరిగింది అది? రాదు, నేను పాడలేను అనుకుంటా ఉండింది. ఇంకా అందరూ అలాగే ఉన్నారు. వీళ్ళని మొబలైజ్ చేయాలని నేను పాడమ్మా వస్తుందిలే, నువ్వు నోరు పాడంటే ఒకరోజు చల్లగా పాడింది. అంతే, ఇంకా మొదలు అభిషేకం వచ్చేసి అభిషేకంలో ఇప్పుడు ఎంత పెద్ద పాట అయినా పాడిపోతుంది. డ్రమ్ముకి ఇబ్బంది లేకుండా, డ్రమ్ము కూడా కలిసేటట్టు, సంగీతం కూడా కలిసేటట్టుగా. హల్లెలూయా, చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇతను ఏమీ తెలియదు ఇతనికి. ఎవరికి? ఈ సౌలు గాడిదలు ఎత్తుక్కోవడానికి పోయాడు. వాళ్ళ ఇంట్లో గాడిదలు పోతే, గాడిదలు ఎక్కడ పోయినా పోరా నాయన తోలుకోరా పోరా అని వాళ్ళ నాయన పంపిస్తే ఆ గాడిదలు ఎత్తుక్కుంటూ పోయాడు అనమాట ఇతను. ఎవరు? ఈ సౌలు, అతని యొక్క స్నేహితులు. అలాంటి వ్యక్తిని దేవుడు రాజుగా ఏర్పాటు చేశాడనమాట. అది ఎలా జరిగిందో చూడండి. ఏమీ తెలియని వాడు గాడిదలు ఎత్తుక్కుంటూ పోయాడు. అతని దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకం చేయించాడు రాజుగా. సమూయేలు ప్రవక్త చెప్పాడు, నువ్వు వెళ్ళు, అక్కడ ప్రవక్తలు వస్తూ ఉంటారు, వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు, నువ్వు వాడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కలిసి నువ్వు ప్రకటిస్తావు. నువ్వు ప్రకటిస్తూ ఉండగా దేవుని ఆత్మ నీ మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. నువ్వు పాడుతూ ఉండగా దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. నువ్వు స్తుతిస్తూ ఉండగా దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. నీవు ఆరాధిస్తుండగా దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. నీవు ఆయనకు సాక్షిగా ప్రకటన చేస్తూ ఉండగా ఆ దేవుని ఆత్మని మీదకి వస్తుంది. దేవుని చిత్తాన్ని చేసేటప్పుడు ఆయన ఆత్మని మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆత్మ వస్తుంది, నీకు కొత్త మనసు వచ్చేస్తుంది. హల్లెలూయా. అదే కొత్త మనసు వచ్చిందంటే రాజుకు తగిన మనసు వచ్చేసింది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు గాడిదలు ఎత్తుకునే వాడికి ఏం మనసు ఉంటుంది? ఇప్పుడు దేవుని ప్రజలను పరిపాలించాలా, ఆ కొత్త మనసు వచ్చేసిందంట. చెప్పులు కూడా దేవుని మహిమపడతారు. చాలా మంది సౌలుని రాజుగా చేస్తే, సౌలు మనలను ఏల్తాడా అని ఎగతాళి చేశారనమాట. రాజు అయిన తర్వాత కొన్ని యుద్ధాలు చేస్తాడు. మొట్టమొదటి యుద్ధంలో ఘనమైన విజయం పొందుతాడనమాట. అప్పుడు సౌలుతో ఉన్న కొంతమంది ఆ సైనికులు ఏమంటారంటే, సౌలు రాజ్యం ఏలుతాడా, సౌలు మనకు శత్రులపై జయం చేస్తాడా అన్నారే, వాళ్ళందరినీ బిలు చంపేస్తామన్నాడు. చంపేస్తామన్నారు వాళ్ళు. ఏమన్నాడు? వాళ్ళందరినీ బతకనీయకూడదు ఇట్లా అన్నారు కదా వాళ్ళు. వాళ్ళందరినీ బిలు అంటే అప్పుడు దేవుని ఆత్మతో ఉన్నాడు కదా ఎవరు? సౌలు రాజు ఏమన్నాడు తెలుసా? ఇంత ఘనమైన జయాన్ని దేవుడు ఇస్తే దాంట్లో అందరం కలిసి సంతోషించాలి, కానీ వాళ్ళని తీసుకొని చంపమంటారా? అది అన్నటికి కాదన్నాడు. చప్పలు కూడా దేని మహిమపడతాం. ఏమన్నాడు? అది అన్నటికి కాకూడదు. ఇంత గొప్ప ఘనంగా జయమిస్తే వాళ్ళు ఏదో అట్ట అన్నారని వాళ్ళు తీసుకువచ్చి చంపేయమంటారా మీరు? చూసారా దేవుని ఆత్మను పొందని సైనికులు ఎలా ఉన్నారు? దేవుని ఆత్మతో నింపబడిన సౌలు రాజు ఆ సమయంలో ఎలా ఉన్నాడు చూసారా? హల్లెలూయా. ఒప్పుకోలేదుగా. అందరం కలిసి ఇప్పుడు మనం అందరం కలిసి దేవుని స్తుతించాలి, కానీ వాళ్ళని చంపేస్తారు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం అర్థమైంది చెప్పండి? దేవుని ఆత్మ ద్వారానే కొత్త మనసు వస్తుంది. హల్లెలూయా. కొత్త జీవితం వస్తుంది. మనం ఏడుస్తున్నటువంటి మన కన్నీళ్ళు తొడవబడి ఎవరి కోసమైతే వాళ్ళు మారాలని, కొత్త జీవితం కావాలని ఏడుస్తున్నామో, మన కన్నీళ్ళు తొడవబడి వాళ్ళు కొత్త మనుషులుగా మారాలంటే దేవుని ఆత్మను పొందాలి, దేవుని ఆత్మను ఆశ్రయించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ దూరంగా వెళ్ళకూడదు. సరే, కొత్త నిబంధన గ్రంథంలోకి వస్తాం ఒకసారి. జక్కయ్యకి ఎలాగ వచ్చింది నూతన మనసు? మనకు బాగా తెలుసు జక్కయ్య కదా. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య కథ తెలుసు కదా. 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను చూడండి. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనెను.
అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవీలెనని చాలా సనుగుకున్నది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. చప్పలు కొట్టి దేని మహిమపడతాం. హల్లెలూయా. జక్కయ్యకి ఎలాగ వచ్చిందండి ఈ నూతన మనస్సు? హల్లెలూయా. ఎలాగొచ్చింది ఈ మార్పు? యేసుప్రభు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉందంటే త్వరగా దిగి యేసయ్యను తన ఇంట్లో చేర్చుకున్నాడు. చప్పలు కొట్టి దేని మహిమపడతాం. యేసయ్యను నీ జీవితంలోనికి పిలు. మారు మనసు లేని నీ జీవితంలోనికి పిలు. పాడైన నీ బ్రతుకులోనికి పిలు. ఎంతోమంది మారాలనుకుంటున్నారు, మారలేకపోతున్నారు. ఎంతోమంది త్రాగకూడదు అనుకుంటున్నారు, తాగేస్తున్నారు. ఎంతోమంది వ్యభిచరించకూడదు అని అసహించుకుంటున్నారు, కానీ వ్యభిచరించకుండా ఉండలేకపోతున్నారు. ఈ భయంకరమైన పరిస్థితి మన శరీరంలో ఉందని పౌలు గారు చాలా చక్కగా రాశారు రోమపత్రిక 7వ అధ్యాయంలో. మేలైనది చేయనెరిగియో దానిని చేయలేకపోగా చేయకూడని పాపము చేసేస్తున్నాను అని అంటూ, అలాంటి ఒక నియమము మా శరీరంలో మమ్మల్ని పట్టి మమ్మల్ని బానిసలుగా చేసుకొని బంధించుకొని మమ్మల్ని నాశనం చేస్తుంది. అయ్యో, ఇట్టి బంధకాల నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు అని ఆయన అక్కడ చాలా దుఃఖంతో మాట్లాడిన సందర్భం ఉంది. అయితే అక్కడ అంటాడు పౌలు గారు, నేను యేసుక్రీస్తునందు నా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అన్నాడు. చప్పలు కొట్టి దేని మహిమపడ్డాడు. అంటే అర్థం ఏంటి? ఎవరు విడిపిస్తారో అన్నాడే, యేసుక్రీస్తు విడిపించాడంట. హల్లెలూయా. చూశారు? అర్థమైందా? ఎవరు విడిపిస్తారని బాధపడ్డా? అయితే క్రీస్తు యేసునందు నేను దేవునికి స్తోత్రాలు చెబుతున్నాను అన్నాడు. అంటే అర్థమైంది, యేసుక్రీస్తు ద్వారానే అది సాధ్యము. చప్పలు కొట్టి దేవుని మహిమ. ప్రైజ్ అలాడ్. ఎవరి ద్వారా సాధ్యం అది? అందుకనే యేసయ్యను చేర్చుకోవాలి. హల్లెలూయా. అందుకనే బతిమలాడి పిల్లలకు ఏమేమో ఇస్తాం. రే, నువ్వు మారరా, గుడికి రారా, నువ్వు ఇదిగో నీకు కొత్త బట్టలు తీసిస్తాను, స్కూటర్ తీసిస్తాను. నువ్వు ఎన్ని స్కూటర్లన్నా తీసి అన్ని స్కూటర్లు పాడు చేసుకొని వస్తాడు. ఎన్ని డ్రెస్సులన్నా తీసి వాడికి తృప్తి ఉండదు. ఎందుకంటే లోపల ఎవడు నివసిస్తున్నాడు? అపవాది నివసిస్తున్నాడు. అలాంటి వాళ్ళకి నువ్వు అలాంటి విషయాలు చేస్తే నీ సొత్తంతా పాడైపోద్ది. నువ్వు సంపాదించిందంతా వాడు పాడు చేస్తాడు తప్ప వాడికి మారు మనసు రాదు. నీవు కోరుకున్నట్టుగా వాడు లేక ఆమె మార్పు చెందదు. అలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే పొరపాటున ఈరోజే ఖచ్చితంగా స్టాప్ చేసేయండి. చప్పలు కూడా దేని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. అలాగ చేసి ఒకరిని మార్చడము సాధ్యము కాదు. హల్లెలూయా. అదేవిధంగా ఒకడు వ్యభిచారం చేస్తూ ఉంటే ఎవరో ఒక పిల్లని తెచ్చి తగలగడితే వాడు పాపం చేయకుండా ఉంటాడని చెప్పి అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. వ్యభిచారికి ఒక మంచి పిల్లని తెచ్చి తగలగడతారు. వాడు ఆ పెళ్ళైన రోజుల్లో ఉండి లేక ఒక బిడ్డ పుట్టిన దాకుండి ఇంకా వాడు దారి వాడు చేస్తానే ఉంటాడు అనమాట. ఎందుకని? వాళ్ళు ఏముంది? వ్యభిచారపు ఆత్మ ఉంది. ఏముంది వాళ్ళు? వ్యభిచారపు ఆత్మ. అది తీసివేయబడకుండా నీవు పెళ్లి చేస్తే వాడి మారు మనసు పొందుతాడు. వాడు మంచిగా ఇంట్లో నిలుస్తాడు. వాడికి కొత్త మనసు వస్తుంది. వాడు మనల్ని సంతోష పెడతాడు అనుకుంటే భ్రమ జరగదు. హలో, వాడు ఎన్ని దండాలు దశకాలు పెట్టి నీ కాలు పట్టుకొని, అమ్మా నాయన ఇంక చేయను, ఇదిగో ఈ ఒక్కసారే 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక బిజినెస్ చేస్తా అంటే 1,00,000 రూపాయలు ఇచ్చేసి వాడు మారకుండా ఇచ్చి వాడు అందరూ నాశనం అవ్వాల్సిందే. దానికి నేను ఒక ఎగ్జాంపుల్. మా చిన్న కొడుకు సంపత్ నా మీద కోపంతో వాళ్ళ పప్పయ్యని తీసుకొచ్చాడు, ఇజ్రాయెల్ని. వాడు డబ్బులు అంటే వాడికి ఇచ్చేయనా అన్నాడు. వాడు వచ్చి మా తమ్ముడు అన్నాడు, వాడిని తీసుకొచ్చాడని వాడు డబ్బులు వాడికి ఇచ్చేసాను నేను, అంతే, కోపంతో.
అంటే వాళ్ళ పప్పాయిని తీసుకొచ్చాడని నాకు చెప్పించడానికి. ఆలోచించకుండా ఈయన పోరా, నువ్వు చెప్పిన ఈయన ఇంకెవరు చెప్పిన ఇవను అని కానీ అని ఉంటే బాగుండేది. కానీ వాళ్ళ పప్పాయిని తీసుకొచ్చాడని చెప్పి కోపంతో ఇగో ఎత్తుకపోయేమన్నా చేసుకోమని చెప్పి వాడు వాట ఆ రోజు ఇచ్చేసా అనమాట. పొరపాటు చేశా, మీ ముందు చెప్తున్నా నేను. హల్లెలూయా. పొరపాటు అయినందువల్ల వాడు నాశనమయ్యాడు. ఆఖరికి నా సొత్తు వాడి సొత్తు అంతా వేస్ట్ అయిపోయింది. దయచేసి అనుభవపూర్వకంగా మీతో మాట్లాడుతున్నా, దయచేసి హల్లెలూయా. కోపతాపాలు వచ్చిన కూడా అంచుకొని తొందరపడి ఏం చేయబాకండి. నేనే ఒక ఎగ్జాంపుల్, దయచేసి వినండి. చప్పలు కూడా దేని మహిమ పడదాం. ప్రైజ్ ది లార్డ్. మారు మనసు పొందిన తర్వాత ఏంటి, లక్షలు ఏంటి, 10 లక్షలు ఏంటి, నీకు 20 లక్షలు సంపాదించి పెడతారు వాళ్ళు. చప్పలు కూడా దేని మహిమ పడదాం. లోపల దెయ్యం పెట్టుకొని, లోపల దురాత్మ పెట్టుకొని మారాలంటే ఈ జక్కయ్య అనేకుల దగ్గర పన్ను కట్టుకునే ఉద్యోగం, ట్యాక్స్ కలెక్టర్ అనమాట. ఇతను పన్ను దండేవాడు. అతడు పేదల నోలు కొట్టినవాడు, ఆస్తి పెంచుకున్నవాడు. అన్యాయంగా అనేకుల దగ్గర అన్యాయంగా ట్యాక్స్ కట్టించుకొని వాళ్ళ యొక్క ఇండ్లలో నుంచి దోచుకొని గొప్ప ధనవంతుడైపోయాడు. ఆఖరికి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. బతకడమే కష్టమైపోయింది. యేసు ప్రభుని గురించి విన్నాడు, ప్రభువును చూడాలనుకున్నాడు. ఆయన జాలి కలిగిన వాడంట, ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడంట, ఆయన క్షమిస్తాడంట, ఆయన రక్షిస్తాడంట, ఎన్నెన్నో విన్నాడు. అయితే అతను పొట్టివాడు. అతడు ఆ జన సమూహంలో యేసయ్యను చూడలేనని దారిలో ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు నేరుగా మేడి చెట్టు కింద పోయి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉందంటే ఎంత ఫాస్ట్గా దిగాడు నాకైతే తెలీదు, పడిపోకుండా చెట్టు. హల్లెలూయా. చప్పలు కూడా దేని మహిమ పడదాం. ఎంత ఫాస్ట్గా దిగాడో యేసు ప్రభుని ఇంట్లో చేసుకు. అందరూ తిట్టుకుంటా ఉన్నారు, అందరూ చేరి ఏమని, పాపుల ఇండ్లలోకి పోతాడండి ఆయన, పరిశుద్ధుడు అంటాడు, దేవుని కుమారుడు అంటాడు, పరలోకంలో నుంచి వచ్చానంటాడు, మళ్ళీ పాపుల ఇండ్లలోకి పోతాడు, అక్కడ పోయి బస చేస్తాడు, వాళ్ళతో కూడా కలిసి కూర్చుంటాడు, వాళ్ళతో కలిసి తింటాడు. ఈయన దేవుని కుమారుడు అయితే, పరిశుద్ధుడైతే ఇట్టెందుకు చేస్తాడు? ఈయన దేవుని కుమారుడు కాదని చెప్పి అందరూ సనుగుతున్నారు అన్నమాట. అయితే లోపల ఏం జరిగిందో బయట వాళ్ళకి తెలియదు. లోపల అడుగు పెట్టాడు యేసయ్య. హల్లెలూయా. జీవాధిపతి అడుగు పెట్టాడు. లోకానికి వెలుగు, జీవము వెలుగు, శాశ్వతమైన వెలుగు అడుగు పెట్టాడు. హల్లెలూయా. జక్కయ్యలో ఉన్నటువంటి చీకటి పారిపోయిందంతే. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. జక్కయ్యలో ఉన్న చీకటి పారిపోయింది. అన్యాయం అనే చీకటి, దోపిడి అనే చీకటి పారిపోయింది. వెంటనే అంటున్నాను, ఆస్తి అమ్మేస్తా. ఇది ఎంత కొత్త మనసు అండి. నా ఆస్తి అమ్మేస్తాను ప్రభువా, సగము బీదలకు ఇచ్చేస్తాను. ఎందుకంటున్నాడు, బీదల దగ్గర దోచుకున్నా, సగం ఇచ్చేస్తా. ఎక్కడిది మనసు? తర్వాత అంటున్నాడు, ఎవని యొద్ద అన్యాయంగా తీసుకున్నానో వానికి తిరిగి 4 అంతలు చెల్లించేస్తా. ధర్మశాస్త్రం ప్రకారము ఒకడికి అన్యాయం చేస్తే ఆ యొక్క అన్యాయానికి తగిన శిక్ష రాకుండా ఉండాలంటే తిరిగి 4 అంతలు చెల్లించాల. ఆ ప్రకారం నేను ఎవరి యొద్ద అన్యాయం చేశానో తిరిగి 4 అంతలు చెల్లించేస్తానన్నాడు. ప్రభు అన్నాడు కదా, ఇతడును అబ్రహాము కుమారుడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడా. తర్వాత బయట సనుక్కుంటున్నారే పాపుల ఇండ్లకు పోతున్నాడని వారిని గురించి ఏమన్నాడు తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాడు అని చెప్పాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. హల్లెలూయా. అట్లా మాట్లాడిన వాళ్ళ కన్నులు తెరిచాడు. పరలోకంలో ఉన్న దేవుని కుమారుడు నశించిన దాన్ని వెతక రక్షించటానికి మానవ కుమారుడుగా, మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు, మన ప్రభు, మన రక్షకుడు. ఆయన మన ఇండ్లలోకి త్వరగా చేర్చుకుంటే, మన హృదయంలోకి త్వరగా చేర్చుకుంటే, మన బిడ్డలు కూడా వాళ్ళు ప్రభువును చేర్చుకునేటట్టు మనము వాళ్ళని తర్ఫీదు చేస్తే, వాళ్ళు కూడా యేసయ్యను లోపలికి పిలిస్తే వారి జీవితంలోనికి, వారి ఇంట్లోనికి, ఇంకా చెప్పాలంటే వాళ్ళ పాపాల్లోనికి, ప్రభువా ఈ పాపం అనే చీకటి వెలుగైన నీ వస్తే అది వెళ్ళిపోతుంది. ఈ పాపం అనేది పట్టుకొని వదలడంలా. చవలగూడదా ప్రైజ్ ప్రభువా, ఈ పాపం నన్ను పట్టుకొని వదలడంలా, ఈ దురలవాటును పట్టుకొని వదలడంలా. నువ్వు రా. హల్లెలూయా. నీ శక్తితో అది వెళ్ళిపోతుంది. నువ్వు రా, నీవు సర్వశక్తి గల జీవం గల వెలుగు, అది పారిపోతుంది అని పిలిస్తే ఆ చీకటిలోకి దూకుతాడంతే. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమ పడతాం.
ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ చీకటిలోకి వస్తాడో చీకటి పారిపోతుంది. చీకటి ఆయన ఏమీ చేయలేదు ప్రియులారా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. పరిశుద్ధాత్మ దేవుని శక్తి అలాగ మనలందరినీ మార్చింది. హల్లెలూయా. నన్ను మార్చింది, నిన్ను మార్చి, ఇక్కడ అనేకులు మార్చింది. ఇంకా ఎవరినైనా మార్పు రావాలంటే, కొత్త మనసు రావాలంటే యేసయ్య ఆత్మ లేక దేవునాత్మ లేక పరిశుద్ధాత్మ వలన తప్ప వేరే విధంగా రాదు. ఎన్ని ముక్కులైనా ముక్కుకో, ఎక్కడికైనా పో, ఏ ఊరికన్నా పో, ఏ కొండకైనా పో, ఎక్కడికైనా పోగాక, ఏమి చేసినా సరే నీ జీవితంలో మాత్రం మారు మనసు, కొత్త మనసు అనేది రానే రాదు ప్రియులరా. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, గెరాసేనుడు అంటాం. ఎవరు అతను? 6,000 దయ్యాలు కలిగిన వాడు అతను. శానా అంటే 6,000 మంది అన్నమాట. శానా అంటే 6,000. అతనిలో 6,000 దయ్యాలు ఉన్నాయండి. ఒక దెయ్యం ఉంటేనే ఒక మనిషి ఎంత పాడైపోతాడు కదా. హలో, మార్కు సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 20వ వచనం వరకు ఇప్పుడు చదవడానికి టైం లేదు. మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి చదివితే మీకు బాగా అర్థమవుద్ది. నేను క్లుప్తంగా చెప్పేస్తాను చూడండి. ఒక దెయ్యం ఉంటేనే ఒక వ్యక్తిని పాడు చేస్తుంది. 2 ఉంటే ఇంకా ఎక్కువ, 4 ఉంటే ఇంకా ఎక్కువ. ఎన్ని ఉన్నాయి? నీ పేరేందంటే శానా అన్నాడు. శానా అంటే రోమా సైన్యం ప్రకారము 6,000 మంది. ఆ బెటాలియన్ 6,000 మంది అనమాట. అంటే శానా అన్నాడంటే ఎంతమంది లోపల? 6,000 దెయ్యాలు ఉన్నాయి అతనిలో. కానీ చచ్చిపోయిందేమో 2,000 పందులే. కానీ అతనిలో ఉండింది మాత్రము శానా అంటే 6,000 అనమాట. దేవుడు వాటిని వెళ్ళగొట్టినప్పుడు అవి పందుల్లోకి పోయి 2,000 పందులు చచ్చాయి అనమాట. కానీ అతనిలో నివసించింది 6. అందుకనే అతన్ని ఎవరు కూడా సాధు చేయలేకపోయారంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవరును ఏ విధము చేతనైనను అతనిని సాధు చేయలేకపోయారు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు సాధు చేశాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. యేసు ప్రభు ఇద్దరి నుంచి అద్దరికి పోతామన్నాడు. ఈ దరి నుంచి ఆ దరికి పోతాడు. సముద్రంలో అవతలికి వెళ్ళాడు. ఎందుకో చెప్పలా. ఆడికి వెళ్ళి దిగాడంతే. ఎవరి ద్వారా సాధు చేయబడని, ఏ పద్ధతి ద్వారా కూడా సాధు చేయబడని, అందరి చేత వదిలివేయబడి ఆ దయ్యాలు అతనిని సర్వనాశనం చేస్తుంటే కనబడిన రాయల్లా తీసుకొని పొడుచుకొని గాయపరుచుకుంటూ ఇండ్లల్లో ఉండకుండా బట్టలు తీసేసి నగ్నంగా సమాధుల మధ్య పడుకుంటూ ఆ ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని కలుగజేసి అందరికీ భయభ్రాంతులు కలిగించు అతన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రభువుకి ఈ పక్కన ఉన్న ప్రభుతో ఉన్న శిష్యులకు వినబడలేదు. కానీ అతని యొక్క ఆవేదన 6,000 సైన్యం, 6,000 దయ్యాలు అతన్ని బాధ పెడుతూ ఉంటే ఆ వేదన, ఆ కేకలో ఉన్నటువంటి వేదన యేసయ్య విన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. శిష్యులకు తెలియదు, శిష్యులకు చెప్పులు ఆ పక్క ఎందుకు పోతున్నానని. కానీ అతని యొక్క కేక విన్నాడు యేసయ్య. 6,000 దయ్యాలు కలిగి అతన్ని పీడిస్తూ ఉంటే అతని యొక్క దీన స్థితి, అతని కేక ఆయన చూశాడు. అక్కడి నుంచి అవతల దరికి వెళ్తామన్నాడు. సైతాన్ ఆటంకం చేసింది. అయినా కూడా సైతాన్ని సద్దనిపి హల్లెలూయా అవతలకి వెళ్ళి ఈ వ్యక్తిని బాగు చేశాడు ప్రియులారా. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట తెలుసా? హల్లెలూయా. అతడు స్వస్థ చిత్తుడై యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చోన్నాడంట. చప్పలు కొట్టి దేవుని మహిమ. ప్రైజ్ గాడ్ జీసస్. హల్లెలూయా. ఆ రాయి మీరు ఇంటికి వెళ్ళి తప్పకుండా చదవండి. అతడు స్వస్థ చిత్తుడై అంటే ఎవరి ద్వారా సాధు చేయబడినటువంటి ఈ గెరాసేనీయుడు స్వస్థ చిత్తుడై యేసు ప్రభుల వారి యొక్క పాదాల దగ్గర చక్కని బట్టలు ధరించి కూర్చో ఉన్నాడు. హల్లెలూయా. అందరూ వచ్చి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే పందులు కలిగిన వాళ్ళు మాత్రం వచ్చి మా ప్రాంతాన్ని చేలిపోమన్నారంతే. ఎవరు? అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే పందులు కలిగిన వాళ్ళు మాత్రము మా ప్రాంతంలో వద్దు, నువ్వు వెళ్ళిపోయి. ఎందుకంటే 2,000 పందులు చచ్చిపోయి ఈయన ఇంకుంటే అన్ని దెయ్యాలు ధరవుతాడు, అందరిలో నుంచి అన్ని పందులంతా చచ్చిపోతే మనకు జీవనం పోతుందని అయ్యా నువ్వు వెళ్ళిపోను. సరే వెళ్ళిపోవడానికే సిద్ధమయ్యాడు. వెళ్ళిపోవడానికే పడవ కాడికి వచ్చాడు. ఏం చేశాడు తెలిసి ఇతను బాగైనాడు. యేసయ్య నేను నీతో కూడా వస్తానంటే, నాతో కాదు నువ్వు రావాల్సింది, నువ్వు ఇంటికి పోయి నిన్ను దేవుడు కరుణించి కటాక్షించి ఏం చేశాడో చెప్పు అంటే అతను పోయి ఇంటికి మాత్రమే కాదు 10 పట్టణాలకు సువార్త చెప్పాడు. యేసుప్రభు ఇంటి వారికి పోయి చెప్పమంటే యేసుప్రభు ఇంటి వాళ్ళకి పోయి చెప్పు నీ పట్ల దేవుడు కనికరించిన కార్యాలంటే
10 పట్టణాల్లో, ఆ దెక్కపోలి అనే ప్రాంతంలో 10 పట్టణాల్లో సువార్త చెప్పాడండి. హల్లెలూయా. ఇది ఎవరికి సాధ్యం? యేసయ్యకి సాధ్యం, యేసయ్య ఆత్మకు సాధ్యం, దేవుని ఆత్మకు సాధ్యం, పరిశుద్ధాత్మకు సాధ్యం. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్య సంచరిస్తున్న పరిశుద్ధాత్మకు నువ్వు చోటిస్తే, ఆయన ఆహ్వానిస్తే నీ జీవితంలో ఆ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. చివరగా ఒక ప్రార్థన, దావీదు రాజు చేసిన ప్రార్థన మీ దృష్టికి తీసుకొస్తాను. హల్లెలూయా. 51వ కీర్తనలో దావీదు పాపం చేసి పశ్చాత్తాపడి ఏడుస్తూ ఆయన చేసిన ఒక ప్రార్థన చదివి ముగించుకుందాము. హల్లెలూయా. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించము. చప్పట్లు కొడితే ప్రైజ్ గాడ్. చూసారా దావీదు ప్రార్థన, దావీదు రాజు ప్రార్థన అండి. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు పుట్టించు పుట్టించు. ఎవరు పుట్టిస్తారండి నూతనంగా? యేసయ్య పుట్టించాల్సిందే. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు పుట్టించాల్సిందే, పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించాల్సిందే, త్రియేక దేవుడు యేసయ్య పుట్టించాల్సిందే. హల్లెలూయా. దావీదుకు పుట్టించాడు. దావీదు అడిగాడు, దావీదుకు పుట్టించాడు. దావీదు దేవుడే కదా, నీ దేవుడు నా దేవుడు. అయితే దావీదు అడిగినట్టు అడుగుతావా? దీనుడై తను తగ్గించుకొని, ఎంత కఠినుడై, ఎంత కామంతో కళ్ళు మూసుకొని పోయినవాడై బత్షెబాతో వ్యభిచారం చేసి, ఆ తరువాత బత్షెబా భర్తను యుద్ధంలో అన్యాయంగా చంపించి, అది న్యాయం అనుకున్నట్టుగా అందరి కళ్ళు కప్పేసినటువంటి దావీదు రాజును దేవుడు నాతాను ప్రవక్తను పంపించి అతని కళ్ళు తెరిపిస్తే అప్పుడు ఏడవడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. పశ్చాత్తాపంతో అప్పుడు రాసిన కీర్తన ఇది. ఏడుస్తూ అతడు అనేక విషయాలు అందులో ఉన్నాయి, మన సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. అతడు అడుగుతున్నాడు, ప్రభువా నా హృదయం మలినమైపోయింది, నా హృదయం అపవిత్రమైపోయింది, ప్రభువా నాకు శుద్ధ హృదయాన్ని కలుగజేయి. హల్లెలూయా. నాకు ఇక నేను మరలా పాపం చేయకుండా, ఎలాంటి పాపం చేయకుండా స్థిర మనస్సును నూతనంగా కలుగజేయి. చప్పట్లు కొడితే ఎవరికి సాధ్యం? అది యేసయ్యకే సాధ్యం. కాబట్టి ఎంతమంది బిడ్డల్లో నూతన కార్యాలు చూడాలనుకుంటున్నారు? నూతన మనస్సు, మారు మనసు కావాలని, కొత్త జీవితం కావాలని, వారు బాగుపడాలని ఆశపడుతున్నారు. లేక నీ భర్త, నీ భార్య, నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఎంతకాలంగా నువ్వు ఏడుస్తూ రోధిస్తూ ఉన్నావో, ఒక్కసారి నువ్వున్న చోట మోకరించి యేసయ్యను అడుగు, నీ ఆత్మను పంపు నాయన. కొన్ని ఏండ్లుగా మారు మనస్సు లేని నా భర్తలోనికి నీ ఆత్మను పంపు ప్రభువా. అడుగుతావా? కొన్ని సంవత్సరాలుగా మారు మనసు లేని నా బిడ్డ, పాడైపోయిన నా బిడ్డ, రకరకాల బంధకాలు ఉన్న నా బిడ్డలోనికి దేవా నీ ఆత్మను పంపు. మోకరిస్తారా? ప్రార్థన చేస్తామా? మోకరించే అవకాశం లేని నిలబడండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. చేతులెత్తి దీనంగా అడగండి. అమ్మలారా, అయ్యలారా, పిల్లలను కనింది పిల్లల్ని పోగొట్టుకోవడానికి కాదు. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ద్రోహాలు చేసుకొని యాడోబడి చావడానికి కాదు. అన్ని అక్రమ సంబంధాలలో నాశనం అవడానికి కాదు. కుటుంబం సంతోషంగా ఉండాలి. భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉండాలి. అక్రమ మార్గాలు, అన్యాయము, భయంకరమైన పరిస్థితులు కాదు. ప్రియులారా, దయచేసి ఆ కొత్త మనస్సు దేవుడిస్తాడు తన ఆత్మ ద్వారా. హల్లెలూయా. దయచేసి ఆత్మలో ప్రార్థన చేయండి, కన్నీరు విడిచి ప్రార్థన చేయండి, దీనంగా ప్రార్థన చేయండి. ప్రభువా నా భర్తకు మారు మనసు, కొత్త మనసు ప్రభువా, కొత్త జీవితమేనైనా నా కుమారుడికి కొత్త జీవితమే ప్రభువా, నా కుమార్తెకు కొత్త జీవితమేనైనా. అనేక బంధకాల్లో బంధించబడిపోయినారు ప్రభువా. నేను కూడా ప్రభు అనేక బంధకాల్లో ఉన్నానయ్యా. అనేక మానాలనుకుంటున్నా, మానలేకపోతున్నాను నా ప్రభువా. చేయకూడదు అనుకున్నా చేసేస్తున్నాను ప్రభువా. చూడకూడదు అనుకున్నా చూసేస్తున్నాను ప్రభువా. నాకు కొత్త మనస్సు నాయన, నన్ను నూతన పరచుము. నూతన మనస్సు నాకు స్థిరముగా దయచేయి ప్రభువా. అమ్ములరా, ఎక్కడెక్కడో ఏడ్చుంటాం, నీ భర్త దగ్గర ఏడ్చుంటావు. అయ్యా నువ్వు ఇట్ట ఖర్చు పెట్టేస్తేట, జీతం అంతా పాడు చేస్తేట అని నీ భర్త దగ్గర ఏడ్చుంటావు. ఇక్కడ ఏడువు, దేవుని దగ్గర ఏడువు, నీకు ఫలితం ఉంటుంది.
దేవుని దగ్గరే అడుగమ్మా, నీకు ఫలితం ఉంటుంది. అలాగే పురుషులు భార్యల ద్వారా శోధించబడుతూ ఉన్నారు. భార్యల యొక్క ప్రవర్తన ద్వారా వాళ్ళు బయటికి చెప్పుకోలేక భర్తలు ఎంతో మంది కుమిలిపోయే వాళ్ళు ఉన్నారు. అడగండి, దేవుణ్ణి అడగండి. భార్య ఎన్నోసార్లు కొట్టుండొచ్చు, నువ్వు లోబడ్డం లేదని కొట్టుండొచ్చు, లేకపోతే ఇంకేమైనా చేసి ఉండొచ్చు. అయితే అడుగు, నా భార్య మీ వాక్యానుసారంగా మార్పు చెందేటట్టు చేయనైనా, నూతన మనిషినైనా నా భార్యకి, నా బిడ్డలకి, నా భర్తకి. నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావో పరిశుద్ధాత్మను ఆహ్వానించు. అయ్యా, నీ ఆత్మను పంపయ్యా, నీ ఆత్మను పంపయ్యా, నీ ఆత్మను పంపయ్యా, నీ ఊపిరి ఊదయ్యా. ఆయన ఊపిరి ఊది ఆత్మను కొత్త కార్యాలు చేస్తాడు, నూతన సృష్టి చేస్తాడు. అద్భుతంగా జక్కైను మార్చేశాడు, గెరాసేనుని మార్చేశాడు, దావీదు రాజును మార్చేశాడు, సౌలు రాజుకు నూతన మనసు ఇచ్చేశాడు, ఎంతో మందికి ఇచ్చాడు. నీకు ఇవ్వడా? నువ్వు ప్రార్థిస్తున్నా నీ బిడ్డలకి ఇవ్వడా? నీ భర్తకి ఇవ్వడా? నీ భార్యకి ఇవ్వడా? నీ అత్తకి ఇవ్వడా? నీ కోడలికి ఇవ్వడా? నీ మామకి ఇవ్వడా? నీవు అడుగుతున్న నీ అన్నదమ్ములకు అప్పచెల్లెలకి ఇవ్వడా? నీవు నిజముగా ప్రార్థిస్తే ఆయన తప్పకుండా నీ పక్షాన, వాళ్ళు ఎలాంటి బంధకాల్లో ఉన్నారో, ఎలాంటి పాప రుచుల్లో ఉన్నారో అక్కడికే యేసుప్రభు ఆత్మ వెళ్ళి ఈ లోకములో పాప భూయిష్టమైన ఈ లోకంలోనికి ఎలాగైతే పరలోకములో నుంచి మానవ శరీరం ధరించుకొని పాపుల మధ్యకు వచ్చాడో, ఇప్పుడు కూడా పాపంలో మునిగిపోయిన స్థలాల్లోకి యేసుప్రభు ఆత్మ వస్తుంది, అక్కడి నుంచి బయటికి తీసుకొస్తుంది. అయితే నువ్వు ఆహ్వానించు, కోరుకో. అలా సాగిపోతున్నావేమో, జరిగిపోతుందిలే, ఎవరు చూడలేదులే, ఇది న్యాయమేలే, వ్యభిచారం చేస్తూ కూడా ఇది న్యాయమేలే, దొంగతనాలు చేస్తూ కూడా తప్పులేదులే. నో నో, ప్లీజ్, తప్పే. ఈరోజు నీకు అనిపించవచ్చు, రేపు దేవుని సింహాసనం ఎదుట తలదించుకోవాల్సి వస్తుంది. నరకానికి నియంత్రణ నువ్వే పారిపోవాల్సి వస్తుంది. నరకాగ్నికి నీవే వెళ్ళి పడిపోయే పరిస్థితి వస్తుంది, వీళ్ళకు ఎదుట నిలవలేక. కాబట్టి జీవితాలు మారలేదా? ఈరోజు ఆహ్వానించు. అమ్ములారా, ఇలారా, తమ్ముళ్ళారా, ఆహ్వానించు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తాం. పద్మా సిస్టర్ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరు ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, చేస్తున్నాడు, ఇప్పుడు ఆరంభించాడు. మీ కన్నీళ్లు తుడుస్తాడు ఆయన, నీ ప్రార్థన ఆలకిస్తాడు. Jesus. Oh, God. Yes. Yes. Yes, Lord Jesus. Yes, my Jesus. Yes. Yes, my Jesus.
Yes, my Jesus. Yes. Yes. Amen. Yes. Yes. Yes, my Jesus. Yes. Yes, my Jesus. Amen. Yes, my Jesus. Yes, my Jesus. Yes, my Lord. Yes, my Jesus. Yes. Yes, my Jesus. Yes, my Jesus. Yes, my Jesus. Oh, brother. Yes. Oh, brother. Yes. Thank you, Jesus. Amen. అవును తండ్రి. అవును ప్రభువా. ఎస్. ఎస్, మై జీసస్. ఆమేన్. ఎస్. ఎస్, మై జీసస్. ఎస్, మై జీసస్. అవును ప్రభువా. యేసయ్యా. జీసస్. అవును ప్రభువా. అవును నాయనా. ఆమేన్. ఎస్. అవును తండ్రి. అవును ప్రభువా. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మన ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించినందుకై, మన కన్నీళ్లు తుడిచినందుకై స్తోత్రములు చెల్లించుకుందాం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని